హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మన వీడియో వచ్చి అబౌట్ స్టూడెంట్స్ అంటే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, మొన్న అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది నన్ను చాలా కదిలించింది. చాలా అంటే చాలా కదిలించింది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఒక టీచర్ని కొట్టి మానసికంగానే చంపేశారు. కొట్టడం వలన ఆ స్టూడెంట్స్ ఆ సార్ని కొట్టడం వలన ఆయన బాధతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని వార్త వచ్చింది కదా. ఏమవుతుందండి సమాజానికి? పిల్లల్లో ఉంటున్నారా? దీనికి కారణం ఎవరు? టీచర్లా, పేరెంట్సా, సొసైటీయా, సోషల్ మీడియానా, సినిమాలా? ఏంటి కారణం? చాలా బాధేస్తుంది. ఫస్ట్ థింగ్, పేరెంట్స్ తన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలండి. టీచర్స్ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలు మంచి దారిలో వెళ్తున్నారా, చెడు సహవాసాలు, చెడుకి బానిసయ్యారా అన్నది తెలుసుకోవాలండి. చదువు సంగతి పక్కన పెడితే సంస్కారం అన్నా నేర్చుకోవాలండి. ఏం నేర్పిస్తుంది సోషల్ మీడియా? ఎందుకండి చిన్న పిల్లలకు ఫోన్లు ఎందుకు? తల్లిదండ్రులు ముందు తెలుసుకోవాలి. చిన్న పిల్లలప్పటి నుంచే పిల్లలకి కొంచెం మంచి చెడు అనేది నేర్పించుకోవాలండి. ముందు అయితే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, ఇలా ఎన్నో సంబంధాలు ఒక ఇంట్లో ఉండడం వలన పిల్లలు చాలా ప్రేమకి, అభిమానానికి లోనయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. పేరెంట్స్ అయితే చాలా మనీ మైండెడ్ అయిపోయినారండి. నా కొడుకుని, నా కూతుర్ని ఒక పెద్ద స్కూల్లో పెట్టాలి, నా కొడుకు ఇంత ఆస్తి కొనాలి, ఒక ఇల్లు కొనాలి, నగలు కొనాలి, ఈ ఆలోచనలతో డబ్బు వ్యామోహంలో పడి పిల్లల్ని గాలి వదిలేస్తున్నారు అనుకోవాలి. ఇద్దరు పేరెంట్స్లో ఒకరు కాదు, ఇద్దరు కూడా ఖచ్చితంగా పిల్లల ప్రవర్తనని, పిల్లలని మనం చూసుకోవాలండి. పిల్లలు పువ్వులు లాంటి వాళ్ళు, ఎంతో సుకుమారంగా ఉంటారు. అలాంటి పిల్లలకి ఇలాంటి వైలెంట్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత వైలెంట్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సొంత ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసుకుంటారు, ఫ్రెండ్స్ని చంపేస్తారు. ఇది అంతా మనం మస్తు సార్లు వింటాం. ఇప్పుడు ఏకంగా టీచర్నే. ఒక పిల్లాడు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ పిల్లాడి తల్లిదండ్రులు, బంధువులు, టీచర్సే కాదండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రశ్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఒక బంక్ ఉందండి. ఆ బంకులో సిగరెట్స్ అమ్ముతుంటారు కదా. 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు అక్కడ వచ్చి సిగరెట్స్ తీసుకొని తాగుతుంటారు. ఆ అంగడి వాడు ఏమనుకుంటాడు? నాకు డబ్బులు వచ్చేసాయి అనుకుంటాడు. కానీ నువ్వు ఎంత తప్పు చేస్తాను, ఆ పిల్లలకి సిగరెట్ ఇచ్చావు, అక్కడే కాల్చుకుంటున్నారు, నువ్వు ప్రశ్నించడం లేదు. ఆ అంగడికి కొనడానికి వచ్చిన వ్యక్తులు కూడా అక్కడ తమకెందుకులే అనుకొని అక్కడ కావాల్సిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మనకెందుకు అని ప్రతి ఒక్కరూ అనుకోబట్టే ఈరోజు సమాజం ఇలా ఏడ్చింది. మన పిల్లలు ఒక్కరే కాదండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు బాధ్యత సొసైటీ మీద ఉంటుంది.
చెడు సహవాసాలకి లోనై, చెడు ఫ్రెండ్షిప్స్కి లోనై, చెడు ప్రవర్తనకి లోనై పోయే ప్రతి పిల్లల్ని దారిలో పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను భావిస్తున్నాను. టీచర్స్ అయితే మరీ ముఖ్యంగా ఒక హెడ్ మాస్టర్ ఉంటారు, చూసుకోవాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ది. కానీ హెడ్ మాస్టర్ కేవలం డబ్బుల కోసమో, లేకపోతే పిల్లలతో ఏం మాట్లాడితే ఏం కేసులు వస్తాయో, వాళ్ళు వెళ్ళి మన మీద ఏమేమి చెప్తారో అనే భయంతోనో చూసి చూడట్లు ఉండిపోతారు. కొన్ని స్కూల్స్లో అయితే, ప్రైవేట్ స్కూల్స్లో అండి, మీరు నమ్మరు, కేవలం డబ్బుల కోసమని, ఫీజు కోసమని పిల్లలకి 25కి 25, 24, 23 ఉంటుంది. ఏ పిల్లడినన్నా చూసుకోండి, క్లాస్లో ఇప్పుడు ఒక 30 మంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లోడికి 20 పైన ఉంటాయి. ఎట్లా వస్తాయండి 20 పైన? ఎట్లొస్తాయి? పేరెంట్స్ కూడా సరిపోయినారు. నా పిల్లోడికి 2 మార్క్స్ తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి? 3 మార్క్స్ తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి? నువ్వు 2-3 మార్క్స్కి ఎందుకు తగ్గినాయని వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా మాట్లాడితే మా పిల్లడికి చదువు రాదు, మేము స్కూల్ మార్చేస్తాం అంటారు. మార్కుల్లో కాదమ్మా మీ పిల్లలకి చదువు రాంది, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ రావాలి పిల్లలకి, మార్క్స్ కాదు. కంపారిజన్ పెట్టుకుంటారు పేరెంట్స్. నీ పిల్లడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, నా పిల్లడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మార్క్స్ కాదు, ఇక్కడ సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది చూసుకోవాలి. చదువు ఒకటే మార్గం కాదు తల్లి, చాలా మార్గాలు ఉన్నాయి. కానీ చదువు దావ చూపిస్తుంది. బేసిక్ చదువు వస్తే చాలు పిల్లలకి. పిల్లలు చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. నువ్వు కంపేర్ చేసి నువ్వు చదువుకోవాలి, నువ్వు ఫస్ట్ రావాలి, ఎంతసేపు ఇదేనా? ఇప్పుడు కొన్ని స్కూల్స్ చూసుకుంటే 1 hour 2 hours కూడా స్పోర్ట్స్ ఉండదు. స్పోర్ట్స్ లేకపోతే ఎంతసేపు చదువు 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 అంటే ఆ పిల్లలు ఎలా చదువుతారు? టీచర్స్ కూడా నేర్చుకోవాలి, పిల్లలకి చదువుతో పాటు మిగతావి కూడా కావాలి, మిగతావి కూడా వాళ్ళకు కావాలి. యాక్టివిటీస్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇది తెలుసుకోవాలండి, టీచర్లు కానీ పేరెంట్స్ కానీ తెలుసుకోవాలి. అంత చిన్న చిన్న పిల్లలకి ఇంత వైలెంట్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ డే నేను చూసేయాలి, నా పిల్లలతో నా ఫ్యామిలీతో నేను చూసేయాలి అనుకుంటూ వెళ్ళిపోతారు. అరే పేరెంట్స్కి బుద్ధి ఉండక్కర్లేదా? అది పిల్లలతో చూసే సినిమానా కాదా అనేది కూడా తెలుసుకోరు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ షోస్ ఎక్కడున్నాయి? ఎంత వల్గర్ షోస్ ఉన్నాయంటే అంత వల్గర్ షోస్ ఉన్నాయి, వల్గర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వల్గర్ షోస్ ఉన్నాయి, వల్గర్ మూవీ ఉంది. అంతెందుకు, అవంతా ఏం అక్కర్లేదు, జస్ట్ ఒక ఫోన్ ఇస్తే చాలు, ఖతం. పిల్లల భవిష్యత్తు మొత్తం మూట కట్టి ఇసిరి అటక మీద వేసేసినట్లు. మారాలండి, సమాజం మారాలి, పిల్లలు మారాలి, సొసైటీ మారాలి, ప్రతి ఒక్కటి. ముఖ్యంగా స్కూల్స్ మారాలి. ప్రతి టీచర్ కూడా నా పిల్లలు అనుకొని టీచ్ చేయాలి, నా పిల్లలు అనుకొని వాళ్ళకి మంచి చెడ్డ చెప్పాలని ట్రై చేయాలి. కేవలం డబ్బు ఒక్కటే ముఖ్యం కాదండి. ఏముందిలే వాళ్ళ పిల్లలకి 4 మాటలు అలా అలా లెసన్లో ఉండేట్టు చెప్పేస్తే వాళ్ళు మనకి శాలరీ ఇచ్చేస్తారు అని ఫీల్ అయ్యే టీచర్స్ చాలా మంది ఉన్నారండి. ఇలా నువ్వు కేవలం డబ్బే కావాలనుకుంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, స్కూల్ ఒకటే కాదు. స్కూల్లో ఉండాలి అంటే నీకు విలువ గౌరవం ముందు నీకు ఉండాలి. టీచర్గా అందరు టీచర్స్ కాదండి, కొంతమంది టీచర్స్. పేరెంట్స్తో పిలిపించి పేరెంట్స్తో మాట్లాడండి. మీ పిల్లలు ఇలా ఉన్నారు ముఖ్యంగా ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. అలాంటి పిల్లలకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది తెలుసుకొని అలాగ ప్రొసీడ్ అవ్వాలండి. ఒకరి నుంచి ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారండి. మంచి చెడు విచక్షణ అనేది ఫస్ట్ ఇంట్లో మొదలవ్వాలి. మంచి చెడు విచక్షణ అనేది ఫస్ట్ ఇంట్లో మొదలవ్వాలి.
ఇంట్లో పేరెంట్స్ మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లల దగ్గర చేయించాలి. నాన్న అవ్వ గ్లాస్తో నీళ్ళు, ప్లేట్లో అన్నం ఇందా తీసుకెళ్ళి అవ్వకి పో, ఏమైనా తగిలినప్పుడు అవ్వ కాళ్ళదుము, మందులి, మాతర్లి, వాటరి, ఇలా చిన్న చిన్నవి నేర్పించాలి. రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళకు వడ్డించడము, వాటర్ ఇవ్వడము, బాగున్నారా అని అడగడము, ఇలాంటివి నేర్పించాలి. మనం 10 మందిలో తిప్పాలి పిల్లల్ని, సొసైటీలో మనం తిప్పాలి. ఫంక్షన్స్ ఏదైనా రిలేటివ్స్లో జరిగినప్పుడు, అమ్మ నా పిల్లల్ని నేను చాలా బాగా పెంచుకున్నాను, వాళ్ళ ఇంటికి పోతే కింద బెడ్ ఉండదు, వాళ్ళది ఒకే ఒక రూమ్ ఉంటుంది, నా పిల్లలు అసలు ఇట్లా అట్లా కాదండి. ప్రతి చోటకి తీసుకెళ్ళాలి పిల్లల్ని. ఒక గుడికి తీసుకెళ్ళాలి, ఒక అనాథ శరణాలయంకి తీసుకెళ్ళాలి, ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎవరైనా చచ్చినప్పుడు తీసుకెళ్ళాలి. సమాజం ఎట్లుంటుందో పిల్లలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క చోట పిల్లల్ని పేరెంట్స్ తీసుకెళ్ళాలి. పిల్లల్ని ఇంట్లోనే చెడతొప్పి స్కూల్కి పంపించి అక్కడ టీచర్ నేర్పించాలి అంటే పేరెంట్స్ తెలుసుకోవాలి కదా. చిన్న చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ అవుతున్నారు, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలు. ఎలా? పేరెంట్స్ ఏం చేస్తుంటారండి ఇంట్లో? ఎంతసేపు సంపాదన ముఖ్యం కాదు, పిల్లలు కూడా ముఖ్యం, పిల్లల బాధ్యత ముఖ్యం. పిల్లల్ని ఫస్ట్ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా విలువలు నేర్పించాలి. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈ దేవుడు ఇది, ఈ మంత్రం ఇది, ఈ పండుగ ఇలా చేయాలి. పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారండి. పేరెంట్స్కి టైం లేదు, ఏమన్నా చేయడానికి పేరెంట్స్కే టైం ఉండదు. ఎంతసేపు ఫోన్లలో బిజీ అయిపోతారు, వర్క్లో బిజీ అయిపోతారు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాటలతో బిజీ అయిపోతారు. నీ పిల్లల్ని ఎప్పుడమ్మా చూసుకుంటాం? స్కూల్కి పంపించాం కదా, స్కూల్లో టీచర్ చూసుకుంటారు. టీచర్ ఎవరినైనా చూసుకుంటారు, ఎంతమంది ఉంటారు? కమింగ్ టు స్కూల్, ఎక్కడండి ఏ స్కూల్స్ కండి గ్రౌండ్ ఉంది? ఎంతసేపు మా స్కూల్లో ఫస్ట్ వచ్చారు, మా స్కూల్లో ఇది వచ్చారు, మా స్కూల్లో ఈ కప్పులు వచ్చాయి, ఆ కప్పులు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి అంటారు. ఎవరికి ఒకరికి వస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా. ఒకరిద్దరిని పట్టుకుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, వాళ్ళకి అన్నీ చెప్పేసుకుంటారు, వాళ్ళకి అంతా ఇది చేసుకుంటారు, తర్వాత మా స్కూల్ ఫస్ట్ అనేస్తారు. ఫస్ట్ థింగ్ ఇలా స్కూల్ అనుకుంటూ పోతారు. స్కూల్లో అలా అనుకుంటారు, ఇంట్లో ఇలా ఉంటారు, సమాజంలో ఇలా ఉంటారు. ఇంకెట్లా పిల్లలు బాగుపడతారు? ప్రతి ఒక్కరూ మారాలండి, ప్రతి ఒక్కరూ మారాలి. అప్పుడే పిల్లల భవిష్యత్తు కూడా మారుతుంది. పిల్లలు మారాలని, పిల్లలు మంచిగా ఉండాలని, పిల్లల్ని కూడా హర్ట్ చేసే పేరెంట్స్, హర్ట్ చేసే టీచర్స్ లేకుండా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటానండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.